చదువు అన్న, ఆ 2 వచనం చదువు, 1 and 2. ఇక్కడ ఒక విషయం చెప్తానమ్మా. నీతిమంతులు నశించుట చూచి, నశించడం అనే పదానికి అర్థం ఏంటంటే చనిపోవడం చూసి, నీతిమంతులు చనిపోవడం చూసి ఎవరు దానిని మనస్సున పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుతున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే there is no partiality when it comes to the matter of the death. మరణంలో పక్షపాతం లేదు. కానీ ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే భక్తులైన వారు కూడా తీసుకొని పోబడుతున్నారు. ప్రదీప్ అబ్సల్యూట్లీ ఈజ్ ఎ రైచియస్ మ్యాన్. సో ప్రదీప్ వాస్ టేకెన్ అవే. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రదీప్ ఎందుకు చనిపోయాడు అది మీకు ఈ రాత్రి తెలియజేస్తాను. వై వాజ్ ప్రదీప్ టేకెన్ అవే? ప్రదీప్ ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? వై డిడ్ హీ డై? ప్రదీప్ని ఎవరు తీసుకెళ్లిపోయారు? ప్రదీప్ని ఎక్కడ తీసుకెళ్లిపోయారు? ప్రదీప్ ఎక్కడున్నాడు? ప్రదీప్ చేసినటువంటి తప్పేంటి? ప్రదీప్ చేసినటువంటి నేరం ఏంటి? ఈ వీటికి నేను జవాబులు చెప్తాను మీకు. ఒక విషయాన్ని పురుగు లోపల పోతున్నా. ఇక్కడ విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఇక్కడ ప్రదీప్ చనిపోయాడు. జాగ్రత్తగానండి. భక్తులైన వారు తీసుకొనబోబడుతున్నారు. కీడు చూడకుండా, యూ హ్యావ్ టు నోట్ డౌన్ దట్ పాయింట్. కీడు చూడకుండా, బ్రదర్ సాల్మన్ గారు, కీడు చూడకుండా ప్రదీప్ కొనిపోబడినాడు అని నేను నమ్ముతాను. ఎంతమంది నమ్ముతారు మీరు? ఇక్కడ క్రైస్తవులు అనే వాళ్ళు ప్రతి ఒక్కరూ నమ్మాలి. మనం కీడు చూడకుండా, ఏమో నాకు తెలియదు ఆ కీడేంటో, ఐ డోంట్ నో వాట్ ఈస్ ద ఈవిల్ థింగ్. ఏమి కీడు చూడకుండా దేవుడు ప్రదీపం తీసుకుపోయాడో నాకైతే తెలియదు. కానీ బైబిల్ ఏం బోధిస్తుందంటే కీడు చూడకుండా అని ఉంది ఇక్కడ. బ్రదరు, కీడు చూడకుండా నీతిమంతులు కొనుకోబడుచున్నారని ఎవరికి తోచదు. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. చూసారండి, ఈస్ టేకింగ్ రెస్ట్ అండి. ఈస్ టేకింగ్ రెస్ట్. ఇక్కడ ఒక విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను. అదేంటంటే దేవుని యొక్క ఆలోచనలకి మన యొక్క ఆలోచనలకి చాలా తేడా ఉంటుంది. 139వ దావీదు కీర్తన మనం గమనిస్తే అందులో నాయన మా దినములు లెక్కించుట మాకు నేర్పుము అనే మాట చూస్తున్నా. హెల్ప్ us టు కౌంట్ అవర్ డేస్ అని అంటున్నాడు. ఇందులో ఒక విచిత్రమైన మర్మం ఉంది. అదేంటంటే ఒక తాగుమోతు డ్రైవర్ వల్ల, జాగ్రత్తగానండి, ఒక త్రాగుబోతు డ్రైవర్ వల్ల రోడ్డు మీద నడుస్తున్నటువంటి స్కూల్ పిల్లవాడి మీదకి బస్సు వెళ్ళి ఆ స్కూల్ పిల్లవాడు చనిపోయాడు. జాగ్రత్తగానండి. ఎవరి వల్ల? త్రాగుమోతు డ్రైవర్ వల్ల స్కూలు బస్సు కింద పడి అమాయకుడైన ఒక పిల్లవాడు చనిపోయాడు. అంటే ఈ పిల్లవాడి ప్రాణాలు త్రాగుమోతు ఆ డ్రైవర్ చేతిలో ఉన్నాయా? జాగ్రత్త వినాలి. ఈ పిల్లవాడి ప్రాణాలు త్రాగుమోతు వాడి చేతిలో ఉన్నాయా, లేకపోతే దేవుని చేతిలో ఉన్నాయా? ఒకవేళ ఈ పిల్లవాడి ప్రాణాలు దేవుని చేతిలో ఉంటే మరి డ్రైవర్ చేతిలో ఎలా సరిపోయాడు? ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సంగతిని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడే చాలా మంది తప్పుగా అర్థం చేసుకొని దేవుని మీద నేరవేస్తూ ఉంటారు. జాగ్రత్తగానండి. దేవుడు ఈ డ్రైవర్ని తాగమని చెప్పలా. దేవుడు వీడిని తాగి డ్రైవ్ చేయమని చెప్పలా. దేవుడు ఆ పిల్లవాడిని బస్ ఎక్కించమని చెప్పలా. ఇక్కడ ఒక విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను. సృష్టిలో జరిగే కొన్ని కార్యక్రమాలకి మానవ తప్పిదాలు చాలా ఉంటాయి. దేవుడు మానవునికి జన్మిస్తాడు. ఆ జన్మను తీసివేసుకుని
ఆ శక్తి కూడా దేవుడు అతనికే ఇచ్చాడు. ఎవరికి? మానవునికే ఇచ్చాడు. తలుపులు వేసుకుంటున్నారు, ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు. బుద్ధవాడు ఎగ్జామ్స్ తప్పుతున్నారు, ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు, తలుపు వేసుకుంటున్నారు. తాడో వాళ్ళమ్మ చీరో చున్నీయో తీసుకుంటున్నారు, ఉరేసుకొని చనిపోతున్నారు. హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ దాట్? దానికి బాధ్యుడు దేవుడా? ఇక్కడ ప్రాముఖ్యమైన సంగతి చెప్తాను. రెండు ప్రాముఖ్యమైన విషయాలు మేము ముందు ఉంచుతాను. అదేంటంటే, ఐఎమ్ గోయింగ్ టు టెల్ వన్ హిస్టారికల్ ఫ్యాక్ట్ అండ్ వన్ ఈజ్ బిబ్లికల్ ఫ్యాక్ట్. 2004 సంవత్సరం డిసెంబర్ నెల 26వ తారీఖున హిందూ మహాసముద్రంలో వచ్చిన సునామీ వలన 2 లక్షల మంది చనిపోయారు. జాగ్రత్తగానండి. 2004 సంవత్సరం డిసెంబర్ 26వ తారీఖున, అది ఆదివారం వచ్చింది అనుకుంటున్నానండి నేను, సండే వచ్చింది ఆ రోజు. అందరూ కూడా కొన్ని వేల లక్షల కోట్ల మంది ఆదివారం చర్చిల్లో ఆరాధన చేసుకుంటున్నారు. జాగ్రత్తగా వినాలి. సునామీ, ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రంలో వచ్చిన సునామీకి 2 లక్షల మంది చనిపోయారు. జాగ్రత్తగా వినండి. అది హిస్టారికల్ ఫ్యాక్ట్, అది చరిత్ర. ఇప్పుడు బైబిల్ ఫ్యాక్ట్ చెప్తాను. మార్కు సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో యేసు ప్రభు వారు శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు దోణి మీద. వాళ్ళ పడవ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇట్ ఇస్ ఆల్మోస్ట్ గోయింగ్ టు సింక్. యేసు ప్రభు వారు వాళ్ళతో కూడా ఉన్నాడు. వాళ్ళందరూ కేకలేశారు, ప్రభువా మేము చనిపోతున్నాం, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని అన్నారు. వెంటనే ఆయన లేచి దేన్ని గద్దించాడు? గాలిని, సముద్రాన్ని గద్దించినప్పుడు అది నిమ్మళమాయను అనుంది. ఏమండి, సముద్రాన్ని గద్దించినటువంటి